బీఆర్ఎస్ ఎంపీలు అంటూ నలుగురు చేరిక రంగం సిద్ధం. ఇగో ఈ నలుగురు ఎంపీలు ఏడుకెళ్ళి వచ్చారని చెప్పి చాలా మందికి డౌట్లు వస్తాయి. ఎవరా నలుగురు ఎంపీలు? మొన్న ఎంపీలు ఒక్కటి కూడా గెలవకపోయే కదా, సున్నానే కదా వాళ్ళకి. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ. బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు అని డౌట్ వస్తుంది. బీఆర్ఎస్ ఎంపీలు ఎవరంటే రాజ్యసభ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళట బీజేపీలోకి పోవడానికి సిద్ధమైతా ఉన్నారట. ఇగో నలుగురు చేరికకు రంగం సిద్ధం. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్ అంటూ కమలంలోకి కారు పార్టీ రాజ్యసభ పక్షం విలీనం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి. వారే వెళ్తున్నారా, అధినేత పంపిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసనం అంటూ నిన్నటి దాకా ఏ వార్తలు అయితే వచ్చినాయో, కారు పార్టీ పోయి బీజేపీలో కలుస్తుంది అంటే అందరు కూడా మొత్తం పార్టీ విలీనం అవుతుందా, పొత్తు పెట్టుకుంటారా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, ఇప్పుడు పొత్తు ఏం అవసరం, ఇట్లాంటి మాటలన్నీ వచ్చినాయి కదా. అసలు ముచ్చట ఏంటిదంటే రాజ్యసభ సభ్యులు ఒక నలుగురు ఉన్నారు కాబట్టి ఇలా బీజేపీకి వాళ్ళకి అవసరమే కాబట్టి రాజ్యసభ సభ అవసరం లేకున్నప్పటికీ కూడా ఎంపీలు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కలుపుకుంటారు. పొత్తు అన్నా యాక్సెప్ట్ చేస్తారు, ఒకవేళ కలిసి పనిచేద్దామన్నా యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే పోయి రాజ్యసభ సభ్యుల్ని అలా కలపడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. బీఆర్ఎస్ కు వరుస షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని చర్చలు జరుగుతున్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీని సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలను కోల్పోనుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో 7 ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4 పడిపోయింది. జోగిరపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగిసిపోయింది. అంటే 7 ఇట్లలో ఈ జోగిరపల్లి సంతోష్ అయితే మీ అందరికీ తెలుసు, హ్యాపీ రామన్ పిలుచుకుంటారు కదా ముద్దుగా అందరూ. అయినా బడుగుల లింగయ్య యాదవ్ వీళ్ళిద్దరు పదవీ కాలం ముగిసిపోయింది వీళ్ళిద్దరిది. సో ముగిసిపోవడంతో ఇక ఈ 2 కాంగ్రెస్ వశమైపోయినాయి. కేశవరావు బీఆర్ఎస్ కి చేరిపోయాడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయాడు, బట్ రాజీనామా చేసిండు కేశవరావు. ఇక మిగిలింది వద్దిరాజు రవిచంద్ర వాళ్ళు ఉంటారు. నేను చెప్తా ఎవరెవరు ఉన్నారో ఆ నలుగురు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కాంగ్రెస్ లో చేరి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలిన నలుగురు ఉంటారా ఉండరా అనే చర్చ పొలిటికల్ గా వైరల్ అవుతా ఉంది అంటూ ఇగో చూసిరా. ఇక ఇక్కడ టీడీపీ తరహా ఫార్ములా రిపీట్ అంటూ గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరకపాటి మోహన్ రావు ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. ఈ నలుగురు అన్న ఎట్లయితే చేరినరో మన దగ్గర అంటే బీఆర్ఎస్ కి ఉన్నటువంటి ఈ నలుగురు కూడా అందులో చేరే అవకాశం ఉందని చెప్పి ఈ వార్త సారాంశం పూర్తిగా. ఎందుకంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాదు, ఎందుకోసం అంటే అనవసరంగా ఇవన్నీ అష్టదిగ్బంధనం లెక్క టెన్షన్ అవుతా ఉంది. ఒక పక్క పార్టీని బలహీనం చేస్తా ఉన్నారు, అనవసరంగా ఈ టెన్షన్ అంతా ఎందుకని చెప్పి చక్కగా తీసుకుపోయి అలా కలపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ నలుగురు ఎంపీలను కాస్త రాజ్యసభ ఎంపీలను చక్కగా బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అది కేసీఆర్ పంపిస్తా ఉన్నాడు అంటే 100% కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తా ఉంది, ఆయన పంపిస్తా ఉన్నాడు. ఎందుకోసం అంటే ఇప్పుడున్న పరిస్థితి అట్లాంటిది. వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పి వీళ్ళు ఎడికి పోయినరు, ఢిల్లీకి పోయి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడొచ్చిన తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపే ఈ తతంగం అంతా పూర్తయిపోవాలి. మేము సపోర్ట్ అన్నా చెప్పాలి, లేదంటే విలీనం చేస్తామని చెప్పాలి. పూర్తిగా విలీనం అవడానికి ఇది ఒక ప్రయత్నం కనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే బీజేపీకి ఏమవసరం అంటే రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో అనివార్యంగా ఇతర పార్టీల మద్దతు కూడా గడుతుంది. ఆ పార్టీకి 90 మంది సభ్యులు ఉండగా ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకున్న 125కు చేరడం లేదు. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ఆ పార్టీకి అవసరంగా మారింది. కీలకమైన బిల్లుల ఆమోదానికి తగినంత మంది సభ్యులు లేకపోవడంతో చిక్కులు వస్తాయన్న దూరదృష్టితో తనదైన శైలిలో బీజేపీ పావులు కదుపుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కి సైతం కొన్ని అవసరాలు, బీఆర్ఎస్ కి ఏం అవసరాలో మనందరికీ తెలుసాలి. సో బీఆర్ఎస్ కి సైతం కొన్ని అవసరాలు కేంద్రంలోని అధికార పార్టీతో తీర్చుకోవాలని భావిస్తోంది. 4 ఎంపీలను బీజేపీకి పంపిస్తే కష్టకాలంలో బీజేపీ నుంచి సాయం అందుతుందని దీని వెనుక ఉన్న ఉద్దేశం అనే మాటలు గులాబీ నేతల నుంచి వినిపిస్తా ఉన్నాయని చెప్పి చూసిరా. ఇది అసలు ముచ్చట. ఇలా ప్రయత్నం వల్ల దీనికోసం అన్నట్టు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఎవరంటే ఒక్కసారి చూడండి. 1 బి పార్థసారథి రెడ్డి. పార్థసారథి రెడ్డి ఎవరో మీ అందరికీ తెలుసు. ఈయన పార్థసారథి రెడ్డి. ఎంపీలు అంటే కన్ఫ్యూజ్ కావద్దు, రాజ్యసభ, వీళ్ళంతా రాజ్యసభ ఎంపీలు. మన దగ్గర
శాసనసభ శాసన మండలి అన్నట్లు ఇక్కడ కూడా ఎగువ సభ దిగువ సభ అన్నట్టు అక్కడ కూడా లోక్సభ రాజ్యసభ ఉంటది కాబట్టి లోక్సభ ఎంపీలు మొన్న 8 వీళ్ళు పంచుకుంటే ఇక ఇక్కడ రాజ్యసభ ఎంపీలు వీళ్ళు 4 ఎవరెవరంటే బద్దిరాజు రవిచంద్ర ఇంకొక ఆయన, ఈయననే మొన్న పార్లమెంటరీ నేతగా ఇక్కడ అంటే ఆ రాజ్యసభలో ఈ పార్టీ తరఫున ఆయన నియమించారు. ఇంకొక ఆయన దామోదర్ రావు, ఇంకొక ఆయన స్పీకర్ ఉండే సురేష్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేసుకున్నారు. సో ఈ 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ 4 ఎంపీలను చక్కగా ఇక బీజేపీలకి పంపించడానికి ఒక పెద్ద స్కెచ్ నడుస్తా ఉంది. బీజేపీలకు పంపే గతంలో టీడీపీలో కూడా అట్లే జరిగింది. టీడీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు డైరెక్ట్ గా బీజేపీలో ఎట్లయితే చేరిండ్రో ఇక్కడ కూడా కేసీఆర్ డైరెక్షన్ లో ఈ 4 ఎంపీలు డైరెక్ట్ గా బీజేపీలో చేర్పించడానికి ప్రయత్నిస్తా ఉన్నారట. దీనివల్ల వాళ్ళు కొన్ని విషయాల నుంచి గట్టెక్కే ప్రయత్నం, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తా ఉన్నారట బీఆర్ఎస్ వర్గాలు.